హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాల్తేర హాషిని. ఎలా ఉన్నారు అందరూ? మరిసరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు నేను డైలీ ఇంట్లో నేను పూజ ఎలా చేసుకుంటాననేది మీకు నేను చూపించాలని అనుకున్నాను. సో అందుకే చిన్న వీడియో అయితే తీసి పెట్టాను. నా ఇంట్లో పూజ అనేది ప్రతి ఎవ్రీడే నేను పూజ అయితే చేస్తాను. శుక్రవారం, శనివారం అనేది కంపల్సరిగా నేను అభిషేకం అనేది చేస్తాను. సో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూసారా? నేను అదైతే కనుక వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు అదైతే తీసుకొచ్చాను. సో అది ఉండకూడదని కొంతమంది అంటున్నారు పర్వాలేదు, చెక్కతో తయారైంది కాబట్టి అది ఉండొచ్చు, వెండితో తయారైంది అయితే, ఇత్తడితో తయారైంది అయితే అది ఉండకూడదు అని అన్నారు. సో నేనైతే కనుక తెచ్చి పెట్టుకున్నాక నాకైతే మంచి జరిగింది. నేనైతే ఉండొచ్చని చెప్తున్నాను. మీలో ఎంతమందికి మీకు తెలుసు ఇది ఉండొచ్చా ఉండకూడదు అనేది నాకు చెప్పండి. సో వెంకటేశ్వర స్వామి వచ్చిన కాడి నుంచి నేనైతే ఆ స్వామివారికి చాలా చాలా నాకైతే మంచి జరిగిందండి. రియల్గా నాకైతే చాలా మంచి జరిగింది. సో స్వామివారికి నేను ఎప్పుడు ప్రతి శనివారం కూడా అమ్మవారికి, స్వామివారికి నేను అభిషేకం అనేది అయితే చేస్తాను నేను. సో మీకు తెలుసు కదా మారేడు పత్రి అనేది. సో శుక్రవారం అమ్మవారికి నేను అష్టోత్తరాలు చదివి నేనైతే ఆ పత్రితో నేనైతే పూజ చేస్తాను అమ్మవారికి. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి, ఒక్కొక్క వారం గులాబీ పువ్వులు, ఒక వారం సంపింగు, ఒక వారం మల్లె పువ్వులు, అలా ఒక్కొక్క వారం నేనైతే, నాకు శుక్రవారం అయితే మా ఇంట్లో స్పెషల్ అనే చెప్పాలి పూజ అయితే కనుక. శుక్రవారం, శనివారం అనేది చాలా స్పెషల్ మా ఇంట్లో. సో నేనైతే డైలీ ఇలా చేసుకుంటాను. మరి మీరు ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి. నా పూజలో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ జరిగి ఉంటే గనక అది నాకు కామెంట్లో చెప్పండి, అది నేను మార్చుకుంటాను. సో నేనైతే ఈ శుక్రవారం సింపుల్గా అమ్మవారికి ఏమి ఇష్టం, అమ్మవారి ఎలా వచ్చింది, పాలసంద్రలో నుంచి అమ్మవారు వచ్చింది. సో నేనైతే ప్రతి శుక్రవారం పరవన్నం కానీ పులిహోర కానీ ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యం పెడతాను. నాకు వీలు కాలేని సమయంలో అయితే కంపల్సరీ అమ్మవారికి పాలైతే నేను నైవేద్యంగా పెడతాను. శనివారం అయితే కంపల్సరిగా నేను పిండి దీపం అయితే పెడతానండి. స్వామివారికి తెలుసు కదా, మీలో తెలుసో తెలీదో నాకైతే తెలియదు. వరిపిండిలో నెయ్యి, పాలు, అరటిపండు, చపాతి పిండిలా కలిపి అది ఒక రెండు ప్రముఖులుగా చేసి దాంట్లో 7 ఒత్తులుగా వేసి నామం పెట్టి, వెంకటేశ్వర స్వామి నామం పెట్టి దీపాలు వెలిగించుకుంటాను. ప్రతి శనివారం నేను వెలిగించుకుంటాను. అలాగే వెలిగించుకోవడం వల్ల ఏంటో తెలుసా, మన ఇంట్లో శత్రు బాధలు, శని బాధలు పోతాయండి. మనకంతా మంచిగా జరుగుతుంది. నేను చెప్తున్నాను, నేను అనుభవంతో చెప్తున్నాను. మీరు ప్రతి శనివారం మీరు ఇలా చెయ్యండి, మీకు మనీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇంట్లో పిల్లలు చదువుట్లేదా, లేదా వాళ్ళు కూడా హెల్త్ పూర్వకంగా బాగోట్లేదా, అన్నీ బాగుంటాయి. మన హస్బెండ్కి కానీ ఏమైనా హెల్త్ బాగోట్లేదా, అది బాగానే ఉంటుంది. ఒక్కసారి మన ఇంట్లో అభిషేకాలు అనేది, ఒక్కసారి విగ్రహాలకి మనం అభిషేకాలు అనేది ఎప్పుడైతే చేయడం మొదలు పెడతామో మన ఇంట్లో మనకి మంచి రోజులు మొదలైనట్టే. సో విగ్రహాలు కొంటే గనక కంపల్సరిగా అభిషేకాలు అనేది చెయ్యాలండి. చేస్తాను అంటేనే విగ్రహాలు కొనండి, లేదు అంటే కొనొద్దు. వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ, లక్ష్మీదేవి కానీ, సరస్వతిదేవి కానీ, ఎనీథింగ్ ఏ విగ్రహాలకైనా సరే మన వారానికి ఒక్కసారైనా మనం పంచామృతాలతో అభిషేకం అనేది కంపల్సరీగా చేయాలి. చేస్తేనే ఇంటికి మంచిది. లేదు అంటే విగ్రహాలు అయితే కొనకండి. నేనైతే కనుక చెప్తున్నాను కదా, శుక్రవారం, శనివారం అనేది కంపల్సరీగా అభిషేకం ఉంటుంది. సోమవారం ఈశ్వరుడికి అభిషేకం ఉంటుంది. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.